25 lakhs కే ఇండిపెండెంట్ హౌస్. సో మరి ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది, దీంట్లో ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, దాని చుట్టుపక్కల ఏ డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఇట్లాంటి డౌట్స్ అన్ని ఉన్నాయి కదా. సో మరి వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు 46acres.com MD అండ్ CEO ఆడపు సంతోష్ గారు ఉన్నారు. సంతోష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సో మరి ఈ ప్రాజెక్ట్ ఎక్కడుందండి? ఎవ్రీ టైం చాలా మంచి ప్రాజెక్ట్స్ అన్ని కూడా చెప్తారు. 25 lakhs కే ఇల్లు కట్టుకోవడం అంటే ఈ రోజుల్లో సాధ్యమయ్యే పని కాదు. సో మరి ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది, దీని చుట్టుపక్కల అంతా మనకి ఎట్లాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రాజెక్ట్ పేరు ఫార్చ్యూన్ ఎస్టేట్స్ అండి. ఇది మనం యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 50 లక్షలు, కన్స్ట్రక్షన్ అయ్యేటప్పటికి ₹1,00,00,000 అనమాట. సో దీని ల్యాండ్ సైజ్ వచ్చేసి 183 గజాలు. 183 గజాల్లో ట్రిపుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్, ఇంచుమించు 1260 SFT వస్తుంది. దీన్ని మనం కోట్ చేసిన ప్రైస్ 50 లక్షలు, కన్స్ట్రక్షన్ చేసే వరకు ₹1,00,00,000 అవుతుంది. మనం లోన్లో వరకు 45 లక్షలకి ఇస్తున్నాం ప్రజెంట్ ఆఫర్లో. అవుట్లెట్ పేమెంట్ చేసే లిమిటెడ్ పేమెంట్స్ ఇన్వెస్టర్ కాన్సెప్ట్లో 25 లక్షలకి ఇస్తున్నాము. సో దీనికి మనం సెక్యూరిటీ కింద 5 గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. దే విల్ బికమ్ ఏ ల్యాండ్ లార్డ్. సో ఆ ల్యాండ్ మనం DGP అగ్రిమెంట్ తీసుకొని దాన్ని మనం ఇల్లు కట్టించి 2 ఇండ్లు వస్తాయి. ఒక 605లో రోడ్లన్నీ పోను, డెవలప్మెంట్స్ అన్ని పోను, 2 ప్లాట్స్ వస్తాయి, 183, 183. దాంట్లో ఒక ఇల్లు మనం ఇన్వెస్టర్కి, ఒక ఇల్లు మేము డెవలపర్స్ మేము తీసుకుంటున్నాం కాబట్టి. సో ఇది ఇన్వెస్టర్ ఆప్షన్లో మాత్రమే ఎట్ ఏ టైం స్పాట్ పేమెంట్ చేసే వాళ్ళకు లిమిటెడ్ యూనిట్స్, లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ 25 లక్షలకి ఇస్తున్నాం. సో మరి ఇది ఎక్కడుందండి? మరి ఈ ప్రాజెక్ట్ ఏంటి? సో మరి ఈ ప్రాజెక్ట్లో ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి? ముంబై హైవే పైన అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం జహీరాబాద్, నయా హైదరాబాద్ గట్టి పేరుందబోతుంది. ఎందుకంటే జహీరాబాద్ దగ్గర అతిపెద్ద ఇండస్ట్రీ పార్క్ రాబోతుంది, ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. సెంట్రల్ గవర్నమెంట్ సుమారు 12,600 acresలో 36,000 కోట్ల బడ్జెట్తో ల్యాండ్ పూలింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బడ్జెట్ కేటాయించింది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ అండ్ FMCG 3 రంగాల్లో సుమారు 5 లక్షల కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇంచుమించు నయా హైదరాబాద్ అని చెప్పొచ్చు. సో ఇందులో మనము ప్రాజెక్ట్ తీసుకుంటే మనకి ఏంటండి లాభం అసలు? సో మెయిన్ థింగ్ ఏంటంటే జహీరాబాద్ టౌన్లో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్. అండ్ ఇప్పుడు ల్యాండ్ కనుక చూస్తే మినిమం 20,000 నుంచి 30,000 తక్కువ ఎక్కర్లేదు గజము. ఈవెన్ కొంచెం దూరం వెళ్ళినా 10-15,000 తక్కువ ఎక్కర్లేదు. మనం ల్యాండ్ కొనాలంటే 20 లక్షలు అవుతుంది. 10,000 గజం వేసుకున్నా 183 గజాలు, 200 గజాలు కొనాలంటే ల్యాండ్కి 20 లక్షలు అవుతుంది. కన్స్ట్రక్షన్ చేయాలంటే మళ్ళీ ఒక 15-20 లక్షలు అవుతుంది. సో మళ్ళీ పర్మిషన్స్ అన్ని కలిపి ఇంచుమించు 45-50 లక్షలు అవుతుంది. అలాంటిది మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల తక్కువ ప్రైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో ప్రైస్ తక్కువకి వస్తుంది. రెండవది, ఇదివరకు ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్స్, హౌసింగ్ ప్రాజెక్ట్ ఒకటి కూడా లేదు. సో మనం ఇక్కడ హౌసింగ్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నాం కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే వాల్యూ అప్రిషియేషన్ ఫాస్ట్గా అవుతుంది. సో ఓపెన్ ప్లాట్ ల్యాండ్ ఉన్నదానికున్న ఇండ్ల మధ్య ల్యాండ్ ఉన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో ప్రైస్ అనేది ఫాస్ట్గా అప్రిషియేట్ అవుతుంది. మోర్ ఓవర్ అన్ని ఫెసిలిటీస్తో ఇండ్లు ఉండే ఒక బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్ ఇంతవరకు జహీరాబాద్లో లేదు. సో దీనివల్ల మనకు రెంటల్ ఇన్కమ్ వాల్యూ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మోర్ ఓవర్ మహీంద్రా ఫ్యాక్టరీ, ఎగ్జిస్టింగ్ షుగర్ ఫ్యాక్టరీస్, గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న షుగర్ ఫ్యాక్టరీస్ కావచ్చు, దాని నుంచి వచ్చే షుగర్ కేన్ నుంచి వచ్చే ఇథలిన్ మొలాసిస్ నుంచి వచ్చేటువంటి అదర్ ఆల్కహాల్ కంపెనీస్ కావచ్చు, లేకపోతే ఇంక చుట్టుపక్కల ఉన్న అదర్ ఇండస్ట్రీస్ లైక్ పిరమిల్ ఇండస్ట్రీ కావచ్చు, నీమ్స్ ఇండస్ట్రీ కావచ్చు, వీటి వల్ల వచ్చే ఎంప్లాయ్మెంట్ వల్ల చాలా డెవలప్మెంట్ కాబోతుంది. కాబట్టి ఇప్పుడు మనం తక్కువ ప్రైస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఒకప్పుడు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఆదిబట్ల, శంషాబాద్ ఎయిర్పోర్ట్, గట్కేసర్ పోచారంలో 25-30 లక్షలకి ఇల్లు అమ్మినప్పుడు ఎవరు కొనుక్కోలేదు. కొనుక్కున్న వాళ్ళు ఇవాళ కోటీశ్వర్లు అయినారు. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే రిటైర్డ్ పీపుల్ కానీ, ఏదైనా లోన్ టాప్అప్ చేసుకునే వాళ్ళు కానీ, సో మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చెప్పొచ్చు. ఓకే. సో చుట్టుపక్కల కూడా చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి అండ్ ల్యాండ్ లోపల కూడా మీరు చాలా ఫెసిలిటీస్ ఇస్తున్నారు అండ్ చాలా తక్కువ ధరకే డైరెక్ట్గా మనం తీసుకోవచ్చు, లేదంటే లోన్గా కూడా వెళ్ళొచ్చు అనమాట. సో చాలా తక్కువలో మంచి ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ వెరీ మచ్.